మంచి చేసినా చెడుగా చిత్రీకరించడం, చెడుని మంచిగా చిత్రీకరించడం. మన వాళ్ళైతే చెడు అయినా మంచి, మన వాళ్ళు కాకపోతే మంచి అయినా చెడు. ఈ దరిద్రపు జబ్బు మన ఆంధ్రప్రదేశ్ మీడియాకి పట్టాకనే, నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరాకనే ఇప్పుడు ప్రజలు వార్తల పట్ల విశ్వాసం కోల్పోయారు. అట్లాగే పత్రికల్ని విశ్వసించట్లేదు. ఈ యాజమాన్యాల దరిద్రం జర్నలిస్టులకి ఉచ్చై బిగుస్తోంది. జర్నలిస్టులకి ఇదివరకు ఉండే గౌరవం పోయి, జర్నలిస్ట్ అంటే అదేదో వ్యభిచారం చూసినట్టో లేకపోతే దొంగను చూసినట్టో చూసే పరిస్థితి వచ్చింది. లేదంటే రాజకీయ పార్టీ నాయకుడిని చూసినట్టు చూసే పరిస్థితి వచ్చింది. ప్రజల కోసం పనిచేస్తున్నాడన్న ఆలోచన పోయింది. చివరికి పత్రిక పేరు చెప్పగానే, టీవీ పేరు చెప్పగానే ఏ పార్టీనో అని చెప్పుకునే దశకి దిగజారిపోయింది. ఎందుకంటే వీళ్ళ స్వార్థాల కోసం వాస్తవాలను వక్రీకరించి రాజకీయ పార్టీలకు బానిసలుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు క్రిందటేడాది ఒక ట్రాన్స్ఫార్మర్ వాల్యూ ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? క్రిందటేడాది ఒక కరెంటు లైన్ వైరు డబ్బులు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? తగ్గిందా పెరిగిందా? పెరుగుతుంది కదా. అప్పుడు అవసరాల రీత్యా ఎక్విప్మెంట్ కొంటే అది కొని అనవసరంగా కొన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో కరెంటు కోసం కొన్నారు, పక్క ఏరియా కరెంటుకి అవసరమైతే ఇది తీసుకెళ్ళచ్చు కదా, ఇది సహజసిద్ధం కదా. కానీ ఇట్లా కరెంటు ఎక్విప్మెంట్ కొనడమే తప్పు అన్నట్టు, అవన్నీ అనవసరంగా కొన్నారన్నట్టు రాసుకొచ్చేటటువంటి ఈ వార్తలు పోనీ అదేంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయి లేకపోతే రాజకీయాలు ఏమైనా చేస్తాయి అంటే వీళ్ళు ఇష్టం ఏమైనా రాయొచ్చు. ఇష్టం వచ్చినటువంటి విధంగా అడ్డకోలు అబద్ధపు వార్తలతో వాస్తవాలను వక్రీకరించి రాస్తా నీచ జర్నలిజం మాత్రం పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు.